హలో ఎవ్రీవన్, ఇది పోల్ స్వర్గం వ్లాగ్ అండి. ముందు రోజు మనం 365 ఒత్తు తయారు చేసుకున్నాం కదా, దారిపొత్తు. చెప్పాను కదా, సొంతంగా నేనే ప్రతి సంవత్సరం తయారు చేసుకుని ఒత్తులు వదులుకుంటాను అనమాట. బయట కొన్నవి నాకు అసలు ఆ సాటిస్ఫాక్షన్ రాదు, ఏదో నూలు పోగులాగా అన్నట్టు అనిపిస్తాయి. నా చేతులతో నేనే ఈ పువ్వు ఒత్తులు అవనివ్వండి, దారిపొత్తులు అవనివ్వండి నేనే చేసుకుంటాను పత్తి కొనుక్కొని. ఇదిగోండి నా చేతిలో నిన్న తయారు చేసుకుని 365 ఒత్తు. చూసారు ఎంత చక్కగా వచ్చిందో. మన చేత్తో మనం చేసుకుని వెలిగించుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ కదా. ఎవ్రీ ఇయర్ నాకు ఒప్పుకున్నా లేకపోయినా నేనే ఇలా చేసుకుంటానండి. అందులో కార్తీక మాసం అంటే నాకు చాలా ఇష్టం అండి, చిన్నప్పటి నుండి కూడా. అదేంటో తెలియదు. ఇదిగోండి అరటి డప్పులకి బొట్లు పెడతాను, ఏటో నా చాదాస్తాం నీటిలో వదిలేకైపోతాయి తెలుసు, అయినా సరే అంతే. మనకు అదో సాటిస్ఫాక్షన్ నిండుగా కనబడాలని అరటి డప్పులకి నీట్గా బొట్లు అవి పెట్టుకొని రెడీ చేసుకుంటున్నాను అనమాట. లెగడం 3:34కి లేచాను, కానీ అన్నీ ఒక్కదాన్నే కదా నెమ్మదిగా చేసుకుంటున్నాను. కార్తీకం అంటే అదొక వైబ్ అండి, అసలు చెప్పలేను, ఏంటో తెలియదు. కానీ ఆ శివయ్య అన్న కార్తీక మాసం అన్న చాలా ఇంట్రెస్ట్ నాకు. ఎంత ఓపిక లేకపోయినా సరే ఎలాగోకలాగా చేసుకుంటూ ఉంటాను. ఇదిగోండి బయటకు వచ్చి ఫస్ట్ నేను మోటార్ నీళ్ళు తీసుకొని ఆ పసుపు అది వేసి బొట్లే పెట్టుకుంటున్నాను అనమాట. గౌరమ్మ సెట్టుకి పసుపు రాసి తులసమ్మకి కళ్యాణ తిలకం అది పెట్టుకుంటున్నాను. తులసమ్మ కట్ట కళ్యాణ తిలకం అంటే చాలా ఇష్టం అండి, అందుకే ఎప్పుడు నేను తులసమ్మకి కళ్యాణ తిలకమే డెకరేట్ చేస్తూ ఉంటాను ఎప్పుడూను. ఆ తల్లికి ఏంటో మరి కళ్యాణ తిలకం అంటే చాలా ఇష్టం అంటారు. ఇదిగోండి ఇక్కడ తులసమ్మకి కళ్యాణ తిలకం వేస్తున్నాను. కుంకుమ కొంచెం చాలా ముద్దలాగా ఉంది, అందుకే సరిగా రావట్లేదు. ఆరావళి కుంకుమ లాంటిది అనమాట. ఇంకోండి గౌరమ్మ సెట్కి కూడా డెకరేషన్ అది చేసుకున్నాను, పసుపు రసి బొట్లు వేసుకుంటున్నాను. కింద బేషన్కి పెట్టాను. ఇప్పుడు కార్తీక దామోదరుని చేస్తున్నాను అనమాట. ఒత్తులు వెలిగించే ముందు కార్తీక దామోదరుని వినాయకుడిని చేసుకోవాలి మనం. ఆ ముందు వాళ్ళిద్దరిని చేసుకొని పూజ చేసుకోవాలి, దీపాలు వెలిగించుకొని అప్పుడు నీటిలో వదలాలన్నమాట. అదిగోండి ఉసిరి దీపం, ఇక్కడ వినాయకుడికి దీపం, ఈ కిందన వదలడానికి ఒత్తులు వెలిగించుకుంటున్నాను. అసలు ఈ పోల్ స్వర్గం స్టోరీ ఏంటంటే అండి, ఒక అత్త ముగ్గురు కోడళ్ళు అనుకుంటాను ఉన్నారు. అందులోని అత్త పరమభక్తురాలు అనమాట. అయితే చిన్న కోడలు కూడా చాలా భక్తిగా చేసుకుండేది. అది చూసి అత్తగారికి ఎక్కడో కొంచెం ఈగో అడ్డొచ్చింది. అమ్మో నాకంటే ఎక్కువ భక్తురాల్లాగా ఉంది, నాకంటే బాగా చేసి వస్తుంది అనుకొని మిగిలిన ఇద్దరు కోడళ్ళే తీసుకొని గుడికి వెళ్ళేది, కానీ ఈవిని తీసుకెళ్ళేది కాదు. నువ్వు ఇంట్లో పని అంతా చేయని ఈవిడికి నానా చాకరీ అప్పచెప్పి ఆ మిగిలిన ఇద్దరు కోడళ్ళకి పట్టుకొని గుడికి వెళ్ళి దీపాలు వెలిగించుకొని దర్శనం అది చేసుకొని వచ్చేవారు రోజును. ఈ చిన్న కోడలు ఏం చేసేది, ఎంతో ఇంట్లో పని అంతా చేసుకున్నాక ఎంతో భక్తితోని పెరట్లో ఉన్న చిన్న పత్తిని తీసి కవంకున్న వెన్నను రాసి వెలిగించుకొని ఆ శివయ్యకి మనస్ఫూర్తిగా దండం పెట్టుకునేది అనమాట. అలాగా ప్రతిరోజు చేసుకుండేది. వాళ్ళు ఎంతో పని అప్పచెప్పినా సరే ఆ పని అంతా చకచకా చేసి దీపారాధన చేసుకుండేది. వాళ్ళకి తెలియకుండానే మళ్ళీ వాళ్ళు చూస్తే ఎక్కడ ఇదవుతారని బుట్ట కంపో ఏదో బోర్లించేది. అలాగే లాస్ట్ డే అరటి డప్పులోని ఒత్తులు వదులుకుందనమాట. ఆవిడ భక్తికి మెచ్చి ఆ శివయ్య ఆవిడని పోలి ఆవిడ పేరు పోల్ అనమాట, స్వర్గానికి తీసుకెళ్ళాడు ఆ డప్పులోని. అది స్టోరీ, అసలు ఈ పోల్ స్వర్గం స్టోరీ. కానీ బాగుంటుందండి. కార్తీక మాసం మాత్రం చేసుకోలే కానీ ఒప్పుకోండి, ఆ వైబ్ అసలు వేరు. చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. హెల్త్ పరంగా కూడా ఓకే. కత్తి రాను కొంచెం ఏజ్ అయిన వాళ్ళు చేయడానికి కష్టం, కానీ చేసే ఒప్పుకున్న వాళ్ళు మాత్రం చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. హర హర మహాదేవ్ శంభో శంకర, హర హర మహాదేవ్ శంభో శంకర, జై జట హర హర మహాదేవ్ శంభో శంకర, జై జట జ్యోతిగారు, హర హర మహాదేవ్ శంభో శంకర, జై జట జ్యోతిగారు. గంగే యమున గౌరీ సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధానం.
కర్పూరం డబ్బా అనుకుంటాం. దినకర కోటి ప్రభాకర లింగం తత్ప్రణమామిలింగం అష్టదలో పరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం సురగురు సురవర పూజితలింగం సురవర పుష్ప సదాచితలింగలింగం లింగాష్టమి తెచ్చేసిన దశూలత్మాత్మేన సహమోదితే విపులం సుగుణాకారం పుణ్యత్వం చిత్రయాయుధం జన్మపాప సంహారం ఏకబిల్వం శివ. ఇలాగంతా అయిపోయాక మనం దామోదరుని వినాయకుని చేసుకున్నాం కదండి, అవి ఆ నీటిలోని కలిపేయాలన్నమాట. కాకపోతే ఇక్కడ ఎంత ఆర్భాటంగా చేసాం అన్నది కాదండి, ఎంత భక్తితో చేసాం అన్నది ప్రధానం. ఇదిగోండి కొన్ని క్లిప్పింగ్స్ మా ఇంటి చుట్టుపక్కలవి. ఇంకోండి తాంబూలంకి వెళ్ళాను, తాంబూలం తీసుకున్నాను అనమాట 2-3 దగ్గర. అందరూ కూడా చాలా చక్కగా చేసుకున్నారు. ఇదిగోండి ఇంకా వెంటనే పోలేరమ్మకి పులిహోర పరవన్నం వచ్చి రెడీ చేసాను. చాలా బాగా కుదిరాయి. స్వయం పాకం పూలు పాడున్నాడు. పెసరపప్పు, చింతపండు, కళ్ళుప్పు, అరటికాయలు, బియ్యం మన స్తోమతకి తగినట్టుగా మనం ఇచ్చుకోవచ్చు. గుమ్మడికాయ, కంద ఇవన్నీ కూడా. ఉసిరి పిండి దీపంలో ఉసిరి దీపదానం. ఇంకోసరిగా దీపదానం. పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే సాలిగ్రామ దానం తుభ్యమహం సంప్రదదే నమః. సాలిగ్రామ దానం ఇస్తున్నాను. గుడి నుండి వచ్చేటప్పుడు తోలని ఇలా కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేశానండి. ఇస్తున్నామా వాయన కూర్చుని అలాగే